వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు, భాగ్యనగరానికే భాగ్యప్రదమైనటువంటి రోజు. సప్త మోక్షపురుల్లో అత్యంత ప్రధానమైనది, అలాగే సకల భూమండలానికి నాభిస్థానమైనటువంటి కాంచీ దివ్యక్షేత్రం నుంచి నడయాడే కాంచీ స్వరూపమైనటువంటి కాంచీ శంకరాచార్య మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం, వారి యొక్క అనుగ్రహ భాషణం వింటం మన అందరి యొక్క పురాకృతమైనటువంటి పుణ్య విశేషం. ముందుగా మనం కాంచీపురం నుంచి ఒక 5 విషయాలు మనం తెలుసుకోవాలి. 2500 సంవత్సరాలకు పూర్వం కైలాసం నుంచి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరులుగా కాలడీలో అవతరించి వారు సమస్తమైనటువంటి అధర్మ నిర్మూలన చేసి ధర్మస్థాపన చేసిన మహనీయులు. ఆ పరంపర కొనసాగాలి అని వారు కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలని పట్టుకొచ్చారు. 4 దిక్కుల 4 శివలింగాలని 4 మఠాలని స్థాపన చేసి వారికి అనుగ్రహించారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి యోగ శివలింగాన్ని వారి దగ్గర అట్టపెట్టుకొని వారు భూమి మీద ఉన్నంతకాలం వారే స్వయంగా అర్చించి వారు కాంచీపురంలో సర్వజ్ఞ గురుపీఠాన్ని వారు స్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు అది అత్యంత పరంపరగా కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా వారు 5 ప్రధానమైనటువంటి కార్యాలని కాంచీపురం నుంచే చేసినట్లు మనకి శివరహస్యం లాంటి గ్రంథాల్లో అత్యంత ప్రామాణికంగా కనబడుతూ ఉన్నది. మొట్టమొదటిది, వారు సర్వజ్ఞ పీఠాన్ని కాంచీపురంలోనే అధిష్ఠించారు. రెండవది, కామాక్షి అమ్మవారి దగ్గర శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీచక్ర ప్రతిష్టా విఖ్యాత యశోలంకృతానాం అని మన కాంచీపీఠం యొక్క